ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. వేదికను అలంకరించిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, సంఘ పెద్దలకి, వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మొన్న డిసెంబర్ 31న నేను రిటైర్ అయ్యాను. 62 years కంప్లీట్ చేసుకున్నా దేవుడి దయ వల్ల. యాక్చువల్గా నా గురించి చెప్పాలి అంటే, మనకు ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏంటి అనేది, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది ఎవరు ఆలోచించరు నేను అనుకోవడం. ఎందుకంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టోరీ హ్యాస్ ద ఫెయిల్యూర్స్, కంపల్సరీ గ్రేట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఎవరు చూడరు, కనీసం దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. కానీ ప్రతిదానికి కూడా ఒక నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళిపోయామని అనుకుంటారు, కానీ కిందున్న స్టెప్ అనేది మాత్రం ప్రతి వాళ్ళు మర్చిపోతారు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో దట్స్ వాట్. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చి ఎట్లా వచ్చాను, ఇట్లా ఈ రకంగా మీ చర్చి దాకా అనే మాట కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉందని ప్రతిసారి కూడా నేను నా గురించి కన్నా కూడా నా పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించే నేను ఇప్పటివరకు మెసేజ్ చెప్పానే తప్ప నా గురించి నేను ఎప్పుడూ చెప్పలేదు కూడా ఇంతవరకు. నేను 3 ఆడపిల్లల తర్వాత లాస్ట్ అమ్మాయినని ఈ మధ్య ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. మా నాన్నగారు నన్ను మగపిల్లోళ్ళలాగా పెంచారు. ఆ రోజుల్లో ఏముంది, మాకు స్కూల్స్ లేవు, ఏమీ లేవు, ఒక ఎర్ర బస్సు వచ్చింది అనేవాళ్ళు పాత రోజుల్లో. మా అమ్మ, మా పెద్దమ్మ హైదరాబాద్లో ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ కమ్ ఇంగ్లీష్ లెక్చరర్. తను ఇట్లా గోళింబిళ్ళాలు, గోళీకాయలు ఈటేడుతో తిరిగేస్తుంది, వెళ్ళట్లేదు అని అంటే, ఇట్లా కాదని చెప్పేసి తిరుగు టపాలో నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది మా పెద్దమ్మ. తీసుకెళ్ళిపోయి నుంచి అక్కడి నుంచి నా స్టడీస్ అన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే చదివేసుకున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి మనం ఇక్కడికి రావాల్సి వచ్చింది, విజయవాడ. మా పెద్దక్కకి బాగోకపోవడం వల్ల నెఫ్రాటిక్స్తో బాధపడిన తను, దాని మూలాన నా సర్వీసెస్ ఇక్కడ అవసరం అవుతాయి అనే ఉద్దేశంతో నాకు చెప్పబట్టి నేను ఇమీడియట్గా ఇబ్రహీంపట్నం రావాల్సి వచ్చింది. అప్పటికి నాది ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అవ్వాలి. మీకు చెప్పాను కదా, అక్కడ అంతా ఇంటీరియర్ అంతా కూడా ఏంటంటే, ఒక ఎర్ర బస్సు వస్తే అది గొప్ప. ఇంటి ఆడపిల్లలు ఎవ్వరూ కూడా చాలా పెద్ద ఫ్యామిలీస్ అవన్నీ కూడా. సో దట్ వాళ్ళు బయటికి పంపడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని వీళ్ళు పంపమని బ్లంట్గా చెప్పేశారు. నువ్వు బ్లంట్గా చెప్తే నేను ఊరుకోనని చెప్పి వారం రోజులు అన్నం తినడం మానేస్తే, చివరికి మా మేనమామ వచ్చి ఆయనకి ఎట్టి కేకలేసి, చదువుకుంటానంటే మార్గాలు చాలా ఉన్నాయి, హాస్టల్లో పెట్టి జాయిన్ చెయ్యి, దాంతో పని చేయించి వంట చేయించి నువ్వు నాకు పెడితే మేము తింటాం అనుకుంటున్నావా అని గట్టి కేకలేసి ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇక అక్కడి నుంచి మొదలెట్టి నేను ఇక మాంట్సరీలో నాకు సీటు కోసం అని చెప్పి, మా చింతాతయ్య గారి కాలేజ్ అనమాట అది. సో దట్ దాంట్లో అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయి జాయిన్ చేశారు. హాస్టల్కి వెళ్ళా. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు నేను బేసిక్గా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి ఆటలాడేదాన్ని కదా బాగాను. ఎప్పుడు ప్లేగ్రౌండ్ అంతే. ఆల్రౌండర్ని. స్పోర్ట్స్ రిజర్వేషన్ నాకుంది. ఓసీగా నాకు లేనిది, నాకు స్పోర్ట్స్ రిజర్వేషన్ మాత్రం కంప్లీట్గా ఉంది. ఎందుకంటే ఆల్రౌండర్గా లాంగ్ జంప్ లేదు, ఇది లేదు, అది లేదు, క్రికెట్ లేదు, అన్నీ లేదు. వాలీబాల్ స్టేట్ వైడ్ ప్లేయర్ని. ఇన్ని రకాలు ఉండేసరికల్లా నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది, రిజర్వేషన్ వచ్చేసింది. దాంతో నేను మాంట్సరీ కాలేజ్లో జాయిన్ అయ్యా. అప్పుడు ఆలోచించుకొని నేనేం చేశానంటే, నాకు ఈజీగా ఉండేది చివరి మూమెంట్లో దులిపి స్టాంప్ వచ్చినా చాలే, పాస్ అయితే చాలే, మార్కులు ఎందుకు మనకి అనే ఇంటెన్షన్తో ఉండి క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని, కానీ నెక్స్ట్ మూమెంట్ ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోయేదాన్ని. అలా డిగ్రీ చదువుతున్న టైంలో మాంట్సరీ కాలేజ్ క్యాప్టెన్గా ఉన్నాను నేను ఆటలన్నిటికీ కూడా. కేరళ పంపించారు ఆటలకి, క్యాలికట్ పంపించారు. ఒట్టి కోకోనట్ దాంతోనే తయారు చేసేవాళ్ళు. ఆ కోకోనట్తోనే తినలేక ఇంకా సన్నబడిపోయేసరికల్లా
ఇక మా అమ్మ డైలీ సర్వీస్ చేయమంటే రోజు డైలీ సర్వీస్ చేశా. ఇబ్రహీంపట్నం నుంచి మా ఇంటికి 1 కిలోమీటర్ ఉంటుంది ఈజీగా. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. ఫైనల్ ఇయర్ అంతా ఆడతా పాడతా తిరిగే, కానీ ఫైనల్ ఇయర్ కొంచెం భయం వేసింది. అమ్మో ఇలా కాదు అని చెప్పేసి, ఇంగ్లీష్ లిటరేచర్ కదా చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది పోర్షను, కాబట్టి ట్యూషన్ తీసుకుందామని ట్యూషన్ పెట్టుకున్నాం. అప్పుడు నాకు డిగ్రీ చదివేటప్పుడే నాకు ఇలా భయంగా ఉంది. అది నేను ఎక్కడెక్కాలి బస్సు, రాఘవయ్య పార్కు దగ్గర, అంటే అది ఆ రోజు నాడు వంగవీటి రంగా గారు ఉన్న ప్లేస్, అది ఇల్లు అక్కడ అయింది. అక్కడ ఎక్కాలంటే కొంచెం భయపడేదాన్ని. ఆ భయంతో నా ఫ్రెండ్ తోటి నేను పొద్దున పూట షేర్ చేసుకునేటప్పుడు ఇద్దరం మాట్లాడుకుంటా, నాకు ఇట్లా భయం వేస్తుంది సాయంత్రం పూట, నేనేం చేయాలో నాకు తెలియటం లేదు అని చెప్తే నా ఫ్రెండ్ అప్పుడు చెప్పింది, సుపర్ణ నేను ఒకటి చెప్తా నీకు విను, నువ్వు జీసస్కి ప్రేయర్ చేసుకో, నువ్వు జీసస్ ప్రేయర్ చేసుకుంటే నీకు బాగుంటుంది అన్నాడు. ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిందో, సరే ఎందుకు ట్రై చేయకూడదు మనం అని నాకు భయం వేసినప్పుడల్లా ప్లీజ్ హెల్ప్ మీ జీసస్ అని చెప్పి ప్రార్థన చేసుకుంటా స్టార్ట్ చేసిందాన్ని నేను. ఆ రోజు నుంచి కూడా ఏదైనా థ్రెట్ వస్తుంది అనుకుంటే సేవ్ మీ అని మాట తప్ప నాకు ఇంకేమి వేరేగా తెలియదు. నాకు కావాల్సిందేదో నేను అడిగేదాన్ని అంతే తప్ప అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఎలా ముందుకు ఫార్వర్డ్, ఎంతకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అనేది లేదు. కానీ ఒక నమ్మకం మాత్రం ఏర్పడింది, ఆయన అడిగితే తప్పక చేస్తారు అనే ఉద్దేశం మాత్రం నా మనసులో పడిపోయింది. డిగ్రీ అయిపోయినప్పుడు అలా స్టార్ట్ అయినది నాది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయాక బీఈడీకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. ఎలా అర్ధరాత్రి 2 కూడా అయ్యిందంటే ఇంటర్వ్యూలు చేసేసరికల్లా. నాకు అలా అవసరం లేకుండా దేవుడి దయ వల్ల నాకు డైరెక్ట్గా పలానా చోట పలానా పే చేసేసి ఇంత అమౌంట్ పే చేసి మీరు జాయిన్ అయిపోండి అని అన్నారు. బీఈడీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈలోపు మా పెద్దక్క చనిపోవడంతో వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా మనమే చూస్తూ ఉండి, నేనే అమ్మ వస్తుంది శనివారం, ప్రతి వీకెండ్కి శనివారం అమ్మ వస్తుంది అనే ఆలోచనతో ఉండేవాళ్ళ పిల్లలిద్దరు కూడా. చాలా చిన్న పిల్లలు, 4-6 ఏళ్ళ పిల్లలు. వాళ్ళ కోసమన్నా కంపల్సరీ నేను సాటర్డే సండే మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. అట్లా వెళ్తా ఎట్లాగైతే కష్టపడి బీఈడీ చేసేసిన తర్వాత ఆ తర్వాత నుంచి వెంటనే మాకు రాలేదు ఇవి రాలేదు, మన డిఎస్సి కానీ ఇవేమి వేయలేదు. అప్పుడు కొన్నాళ్ళు బ్రేక్ వచ్చింది మధ్యలో. 89 సర్వీస్లో దాంట్లో అప్పుడు నేను మళ్ళీ ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాసే దాంట్లో కూడా అప్పుడు నాకు చిన్న బాబు, ఆ బాబుని కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పెట్టేసేసి వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసి వచ్చాను. ఫస్ట్ దాంట్లో రాలా. అది మొట్టమొదటి దేవుడి పరీక్ష ఏమో అనుకున్నా. నాకు ఫస్ట్ దాంట్లో రాలా. దేవుడు నాకు ఇస్తాడు, నాకు ఇవ్వాలి అని ఉంటే కనుక దేవుడు ఇస్తాడు నాకు, ఆయన చిత్తం లేకపోతే ఇవ్వరు, కానీ ఇచ్చే దేవుడే అని నేను నమ్మకంతోనే ఉన్నా. ఫస్ట్ లిస్ట్లో నాకు రాలేదు, నా పేరు రాలేదు. సెకండ్ లిస్ట్లో 17వ నెంబర్లోనే నా పేరు ఉంది. నా పేరు 17వ నెంబర్లోనే ఉంది. అందులో కూడా రోస్టర్ తీస్తారు కాబట్టి అవన్నీ కూడా అప్పట్లో తీసేవాళ్ళు కాబట్టి నాది ఓసీ కాబట్టి బ్యాక్ వచ్చిందని కొంత వచ్చింది నాకు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనకు వచ్చింది, జాబ్ వచ్చింది, గాడ్స్ గ్రేస్ వచ్చింది కాబట్టి. అంతకుముందు నేనేం చేసేదాన్ని అంటే, ఈ చదువుకునేటప్పుడు ఈ కాలేజ్లో చేరినప్పుడు నాకున్న నమ్మకాన్ని బట్టి నేనేం చేసేదాన్ని అంటే, ఎక్కడ చర్చ్ కనపడితే అక్కడ అక్కడ నాకు ఏం కనపడింది, బందర్లో తెలుగు చర్చ్ కనపడింది. తెలుగు చర్చ్ మెట్ల మీదకి వెళ్ళి కూర్చొని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళేదాన్ని నేను. నాకు ఆ రోజు నుంచి కూడా లాంబర్ట్ గారు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి ఆదివారం నాడు లాంబర్ట్ గారి దగ్గరికి వెళ్ళి నేను 4 యాపిల్స్ ఇచ్చి ప్రేయర్ చేయించుకోవాలి. ప్రేయర్ చేయించుకుంటే ఒట్టిగా చేయించుకోకూడదు. నా ఇంటెన్షన్స్, దీస్ ఆర్ ఆల్ నా ఫీలింగ్స్. ఆయనతో ఊరికే చేయించుకోకూడదు, సో మనం ఏదో తీసుకెళ్ళాలి అని 4 యాపిల్స్ తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టి నాకు ప్రార్థన చెయ్యండి అని చెప్పి ప్రార్థన చేసేదాన్ని. అదొక నమ్మకం. నేను ఎగ్జామ్కి వెళ్తున్నానంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి అనేది మెయిన్లీ. ఇంకా మోరల్ సపోర్ట్గా ఆయన కూడా, పాస్టర్ గారు కూడా చేసేవాళ్ళు. నాకు ఫస్ట్ తెలిసిన పాస్టర్ గారు ఎవరంటే లాంబర్ట్ గారే.
అట్లా బిలీవ్ చేసుకుంటా వస్తున్నా. అప్పుడు నాకు రామలక్ష్మి గారి ద్వారా నాకు చర్చి ఇక్కడ వీళ్ళు రామలక్ష్మి గారు వెళ్తారు. రామలక్ష్మి గారు అప్పుడు నేను వచ్చిన కొత్తలో వీరవాసరంలో ఉండేవాళ్ళు. అందుకే నాకు ఈ చర్చ్ తెలీదు, ఏమీ తెలీదు. ఈలోపు జాబ్లో జాయిన్ అయిపోయే దగ్గరికి వచ్చేసరికల్లా నాకు అక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే సెకండ్ లిస్ట్ అయ్యేసరికల్లా అందరూ ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోయినాయి. మన నియరెస్ట్ ప్లేసెస్ ఏమున్నాయి అంటే ఇక్కడ గంజాలవారిపాలెం ఒకటి, పోసినవారిపాలెం ఒకటి, రెండు పోసినవారిపాలెం కూడా కాదు, సూర్యారావుపేట అనేది దాని అవతల ఉంటుంది, సోర్దాయిపేట అనేవాళ్ళు. ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్కి మేము 90లో జాయిన్ అయిన రోజు నాడు ఆటోలు లేవు, రిక్షాలు లేవు, రిక్షాలు కూడా గూడు బళ్ళు కూడా అసలు ఉండేవి కావు. సోర్దాయిపేట అంటే పెడన్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది ఈజీగా. గంజాలవారిపాలెం అడిగా, అది కూడా 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దీనికన్నా అది బెటర్ కదా, వాకబుల్ పర్వాలేదు. పొదలు ఉండేవి, సంపంగి పొదలు, ఈ పొదలు ఉండేవి. ఈ పొదలన్నిటి మధ్య నుంచి పాములు తిరుగుతాయి అని కూడా ఒక రూమర్ ఉంది, ఎవరు తిరిగేవాళ్ళు కాదు. సో సర్లే తీసుకుందామా ఇదనంటే ఈ లోపు ఏమైందంటే రమేష్ నాయుడు గారికి అప్లికేషన్ ఏదో వచ్చింది. సో నేను అన్నాను, సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళి జాయిన్ అయిపోతా, సోర్దాయిపేట జాయిన్ అయిపోతా. బట్ ఏంటంటే మీకు ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటుంది అనుకుంటే దెన్ డెప్యుటేషన్ చేయండి, నన్ను వేరే చోటకి మమ్మల్ని పంపించండి అని నేను రిక్వెస్ట్ చేశాను ఆయన్ని. లేదమ్మా నువ్వు వెళ్ళి జాయిన్ అయిపో, నేను ఇమీడియట్గా నిన్ను వేరే చోటకి జాయిన్ చేసేస్తా, నీకు రోజు తిరిగే అంటే ట్రావెల్ చేయడానికి వీలుగా ఉండే ప్లేసెస్కి నీకు అలాట్ చేస్తాను, డెప్యుటేషన్ వేస్తాను నేనమ్మా అని ఆయన అన్నారు. మరి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు మన ఉద్దేశంతో నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను. ఆ 4 కిలోమీటర్లకి ఈయన పొద్దున పూట దింపేవారు తీసుకెళ్ళి, టైం ఫ్యాక్ట్ కాబట్టి. సాయంత్రం పూట నడిచి వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేది. 4 కిలోమీటర్లు అంతు దరిదాపు ఉండదు. కానీ నా ముందున్న స్కూల్లో ఉన్న టీచర్ గారు పెద్ద ఆవిడ, 55 అట్లా ఉంటాయి, 50 అరౌండ్ పైనే ఉంటాయి. ఆవిడ నలవగాలేంది, నేనెందుకు నడవలేను, పొద్దున బండి దింపుతుంటే అది అలవాటు అయిపోయింది నాకు బాగాను అనుకునేసి ఇద్దరం కబుర్లు చెప్పుకుంటా ఇద్దరం కలిపి నడిచి వచ్చేస్తే 3:15 బయలుదేరితే 4 అయ్యేది. పెడన్ సెంటర్కి వచ్చేసరికి పెడన్ సెంటర్లో దిగి మళ్ళీ బస్సు ఎక్కి జిల్లా కోర్ట్ సెంటర్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ నడిచి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. అట్లా ఏప్రిల్ 12వ తారీఖు నాడు సోర్దాయిపేటలో జాయిన్ అయ్యాను, ఫస్ట్ అపాయింట్మెంట్. అక్కడి నుంచి నన్ను డెప్యుటేషన్ మీద ఆగస్టు నెలలో నన్ను తీసుకెళ్ళి గూడూరు దగ్గర ఉన్న పటాన్పేటలో ఒక చెరువు వస్తుంది కదా మనం వెళ్తుంటే, ఆ చెరువు వెనకాల పక్కన అక్కడ నాకు డెప్యుటేషన్ వేశారు. డెప్యుటేషన్ వేసినప్పుడు అక్కడ నేను మొత్తం కలిపి ఆల్టుగెదర్ నేను అప్పుడెంత మా జీతం 398 రూపాయలు, 2 రూపాయలు ఇచ్చి 400 తెచ్చుకునేవాళ్ళం ఇంత కష్టపడితే. సరే అక్కడి నుంచి మళ్ళీ 1 ఇయర్ చేశా. తర్వాత రెగ్యులర్ చేశారు. రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేసిన తర్వాత తరకటూరు ఒకటి, కప్పలదొడ్డి ఒకటి, 2 ప్లేసెస్ ఉన్నాయి. తరకటూరు యూపీ స్కూల్, అది యూపీ స్కూల్ ప్లస్ వెళ్ళగానే కూడా అక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాది బేసిక్గా బీఎడ్ కానీ బీఈడి కానీ ఇంగ్లీష్ మెథడాలజీ కాబట్టి 6th కి 7th కి ఇంగ్లీష్ అనేది స్టార్టింగ్. ఏబిసిడీలు 6లో 7thలో నేర్పేవాళ్ళు, చిన్నప్పటి నుంచి నేర్పేవాళ్ళు కాదు. సో ఫౌండేషన్ అనేది ఏబిసిడీలతోటి 6thలోనే వేయాల్సి వచ్చేది. అక్కడి నుంచి డైరెక్ట్ నాకు ఇంగ్లీషే ఇచ్చేశారు. అక్కడ కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇచ్చేసారు. ఒకటి 4th క్లాస్ మాత్రం ఏదో సోషల్ స్టడీస్ ఇచ్చారు. అంతా జరిగిపోతూనే ఉంది. అట్లా నేను 12 ఏళ్ళు నేను తరటూరులో చేశాను. 12 ఏళ్ళు తరటూరులో చేసిన తర్వాత ఇక లాంగ్ ట్రాన్స్ఫర్స్లో మారాల్సి వచ్చింది. గూడూరే వచ్చేస్తుందిలే, మెయిన్ స్కూల్లో 12 ఏళ్ళు కదా అని చెప్పి పాయింట్ వైజ్గా వస్తుంది గూడూరులోనే అనుకున్న ఈలోపు అక్కడి నుంచి ప్రమోషన్ మీద పెనుమల్లి వెళ్ళా. అయిపోయా. అక్కడ మళ్ళీ 7 ఏళ్ళు చేసి తాళపాలెం స్కూల్ కోరేసుకొని తాళపాలెనికి వెళ్ళిపోయాం. నేను విల్లింగ్ ఇచ్చి నేను మళ్ళీ కప్పలదొడ్డి కోరుకున్నాను. కప్పలదొడ్డి కోరుకొని కప్పలదొడ్డికి 17లో వచ్చాను ఇక్కడికి. నా ఉద్దేశం ఏంటంటే ఏ స్కూల్స్లో అయినా కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే అందరూ మనుషులమే, ఎక్కడైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కష్టం సుఖం 2 ఉంటాయి. మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇవాళ ఇక్కడ వీళ్ళందరూ అన్నారు కదా అని ఇంకో చోటకు పరిగెత్తి మనం వెళ్ళలేము.
కాబట్టి నేనేంటంటే ఆ 8 years కూడా మనం చెప్పుకుంటాం, మనం జాగ్రత్తగా ఫస్ట్ మనం ఎవరి దగ్గర అయితే కరెక్ట్గా నేర్చుకుంటామో, టైం టు టైం వెళ్ళడము, టైం ఫ్యాక్ట్ ఇవన్నీ నేర్చుకుంటామో, చివరి వరకు కూడా పక్కన వాళ్ళు రాకపోయినా మనకి చిరచరలాడిపోద్ది. దిస్ ద ఫ్యాక్ట్. ఆవిడ రాలేదు అంటారు కొంతమంది. కానీ మనకు అలవాటు అయిపోయినాక 5 నిమిషాలు లేట్ అయినా ఆ రోజంతా ఇంపాక్ట్ పడుతుందని మాత్రం నేను గమనించాను. అది ఎందుకంటే ఒక విధంగా మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుని నమ్ముకొని వచ్చినాక ఆ తర్వాత నుంచి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రామలక్ష్మి గారు పరిచయం చేశారు. మా ఆడపడుచు ద్వారా రామలక్ష్మి గారు ఇక్కడికి వచ్చారు, బందరు వచ్చారు. ఆవిడ ద్వారా నాకు పరిచయం అయ్యి మా ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టుకొని పాస్టర్ గారు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అలా మెల్లగా చర్చికి అంటూ ఎప్పుడో ఒకసారి అట్లా వచ్చేదాన్ని, రెగ్యులర్గా వచ్చేదాన్ని అయితే కాదు. కానీ తర్వాత మా బాబు 8th క్లాస్లో ఉండగా మాత్రమే నేను సాటర్డేస్ నేను ఎట్లాగూ ఉపవాసం ఉంటాను. మధ్యాహ్నం 1 గంట నుంచి నేనేమి తీసుకోను, తెల్లారి వరకు తీసుకోను ఉంటాను. కాబట్టి ఉపవాసము అంటే దేవుని సన్నిధిలో ఆవాసం కలిగి ఉండడం అనే మాట నాకు అనిపించింది. అందుకనే దేవుళ్ళో గడపడం కోసం అనేది మనం ఇంట్లో కూర్చుంటే ఏ టీవీలో పెడతాం, ఏదో పెడతాం. ఇది కరెక్ట్ కాదేమో అని నా మనసుకు అనిపించి నేను ప్రతి శనివారం రావడానికి కారణం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఆదివారం రాలేకపోవడానికి కారణం ఏంటంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా నేను చాలా పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దట్టు నేను ఈ ఉద్దేశంతోనే నేను శనివారాల పూట వస్తున్నాను. కానీ ఆవిడ ఎందుకు ఆదివారాలు రారు అని అంటే దెర్ ఈజ్ నో ఆన్సర్. ఎందుకంటే అది నాకు ఇంకా ప్రేరేపణ కలగలేదు. నా ఆలోచన ఏంటంటే ఉన్న గంట సేపు అయినా కూడా మనం దానిలో ఉండాలి, మన మనసులో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కూడా అనే ఆలోచన. అది మరి ఎలా మన వాళ్ళు అనుభవిస్తేనే వాళ్ళకే తెలుస్తుంది అది. కాబట్టి నా సర్వీస్ అంతా కూడా నేను ఇలా చేయడం జరిగింది. కానీ చాలా చోట్ల కూడా దేవుడు ఎన్నో విషయాల్లో ఇటు జర్నీల్లో అవనండి, ఏదన్నా అవనండి, ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడన్నా కూడా నాకు బాగానే టైంలో కానీ ఎప్పుడైనా కూడా వెంటనే ప్రార్థన చేస్తూ పాస్టర్ గారికి ఫోన్ చేసేదని. చాలా సంతోషం అండి. సాక్ష్యం ఫస్ట్ నుండి వారు వరుసగా చక్కగా చెప్పారు. కొన్నిసార్లు అలా చెప్పటం కూడా అవసరమే. ఇంకా మనంగా ఏమీ చెప్పేది లేదు. కానీ చివరిలో వారు ప్రార్థన రిక్వెస్ట్ అందరికీ సంబంధించిన విషయం. బాబేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు. వారి కుమారుడు, కోడలు గారు, మరి వారికి ఒక బిడ్డను దేవుడిచ్చారు. అప్పుడప్పుడు సుపర్ణ గారు ఆస్ట్రేలియా వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ ఏ కార్యం జరిగినా పిల్లలు కూడా వచ్చి వెడుతూ ఉంటారు. ఇక అమ్మాయి విషయం వారు ఓపెన్గా చెప్పారు. ఎందుకు మ్యారేజ్ వద్దు అంటుంది, ఏదో ఒక దారి చేయాలనే తలంపు తల్లిదండ్రులకు ఉంటుంది కదా, దయచేసి కొంచెం ప్రార్థనలో పెట్టండి అన్నారు. పొందిన మేలు ఉద్యోగరీతిగా మగపిల్లవాని విషయంలో దేవుడు వారిని దీవించారు. నీకు ఆడపిల్ల మాత్రం అలా ఉన్నారు. మనము ప్రార్థన చేయవలసి ఉంది. పొందే మేలుల విషయం స్తోత్రాలు చెల్లిస్తూ జరగబోయే మేలుల కోసం ప్రార్థన చేయాలి. మరి సుపర్ణ గారు వారి బాబు విషయం నేను చెప్పమన్నాను అంటే బాబు విషయం చెప్పారు. బాబు కూడా మనకు సహాయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ విషయం చెప్తారు అనుకున్నాను.
వారు చెప్తారు, నాకు అంత ఇష్టం ఉండదయ్యా అంటారు. ఏదైనా అవసరత వచ్చినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళి ఇక్కడి నుంచి ప్రార్థన చేయించిన రోజులు ఉన్నాయి. ఫోన్లో ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా గదికి ప్రార్థన చేయించారు, ఇక్కడ మనం చేసినట్లు. మరలా తిరిగి మన ఈ సోషల్ యాక్టివిటీస్ ప్రారంభించిన తర్వాత హెల్ప్ ఫర్ హెల్ప్లెస్, నిస్సహాయులకు సహాయం అనేది ప్రారంభించిన తర్వాత దగ్గర నుండి సుపర్ణ గారిలో ఉన్న విధానం ఏంటంటే, ముందు వింటారు, ఏం చెప్పరు, కానీ చేసే సహాయం చేస్తూనే ఉంటారు. వెంటనే జాయిన్ అయిపోతారు. టీవీ పరిచర్యలో కానీ మనకు ఆదివారం రారు అనుకుంటాం, కానీ నెలకి కొంత వారి కష్టార్జితలు కొంత ప్రత్యేకంగా కానుక తీసి ప్రతి నెల సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సమాముఖంగా మరి చెప్పాలి, మనం హెల్ప్ ఫర్ హెల్ప్లెస్ దాదాపు 70 మంది రోడ్డు మీద పెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి, ఇళ్ళ దగ్గర పెట్టి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒకసారి కరెంట్ లేకపోతే చీకట్లో కిరోసిన్ దీపం పెట్టి ఇవ్వటం జరిగింది. అక్కడ చిన్న షెడ్ మొదలుపెట్టి అమ్మమ్మ నాటి స్థలం, అది రాజాగారి కాలం నాటి స్థలం ఫ్రీగా ఇచ్చారు. షెడ్ మొదలు పెట్టాము, రేపు వారం పూర్తి అవ్వబోతుంది. ప్లాస్టింగ్ జరుగుతుంది. స్లాబ్ అనుకున్నాం, కానీ రేకే వేసాం, చాలా ఖర్చు అయింది. నదీ తీర ప్రాంతం పునాది చాలా స్ట్రాంగ్గా వేసాం. ఆ విషయంలో సుపర్ణ గారి ప్రోత్సాహంతో ఇక ఆస్ట్రేలియా అంటే అమ్మో ఎవరో ఏంటో దొరల గిరల, అదేం కాదు. మన విశ్వాసులు చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగిన బిడ్డ, కోడలు గారి అబ్జెక్షన్ కూడా ఏమీ లేదు. ఇప్పటి వరకు వారు సహాయం చేశారు. ఇంకా మన వాళ్ళు కొంత అవన్నీ తర్వాత చెప్తాం. దేవుడు వారిని దీవించునుగా. మరి ఇప్పుడు కూడా సుపర్ణ గారు మరి ఎంతో మాకు తెలియదు కానీ ఘనమైన కానుక సేవలో లేక చర్చి విషయం వాడండి అని ఇప్పుడు ఇచ్చారు. దేవుడు వారిని దీవించునుగాక. రిటైర్ అయిన తర్వాత జీతం తగ్గిపోద్ది, మరి ఏమిస్తారు ఏంటో అనుకోవద్దు. దేవుడు మమ్మల్ని దీవించాడు, బోళ్ళ ఆస్తుంది. రిటైర్డ్ అయినా సరే ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. రిటైర్డ్ కాక ముందు నేను ఎలా చేశానో రిటైర్డ్ అయినా సరే అలాగే చేస్తాను అని వారు నిలబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. ఇది గొప్ప విషయం, త్యాగంతో కూడిన విషయం. సరిగ్గా మిగిలిన విషయాలన్నీ వారు చెప్పారు. ఎలా ప్రభువుని నమ్ముకున్నారంట, చదువు నిమిత్తం అటు ఇటు వెళ్ళవలసి వచ్చింది, ఒంటరిగా నడవలసి వచ్చింది, పొదలు పల్లెటూర్లు. నిజమే, ఇప్పుడున్న ఆటోలు అప్పుడు లేవు. మేము బందరు వచ్చిన కొత్తలో బందరులో ఆటోలు లేవు, గూడు రిక్షాలు. ఇక్కడ రావడానికి భయం వేసిపోయేది, ఇప్పుడు ఆటోల మయం అయ్యింది. అలాంటి రోజులలో వారు ఎవరో ఒకరు చెప్పారు, జీసస్ అన్న విశ్వాసం ఉంచు, యేసయ్యని నమ్ముకో, నీకు ఆ భయం పోతుంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఒక్కొక్క మాట ఒక్కొక్క మనిషిని పట్టుకుంటుంది. ఆ మాట చూడండి వారిని ఎంత నడిపిస్తుందో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటి దగ్గర కూడా బాగా ప్రార్థన చేసుకుంటారు, సాటర్డే వస్తారు. ఇంకా రక్షణ పొందాలి. వారి అమ్మాయి విషయం ఆలోచిస్తున్నారేమో, ఏమైనా పొందాలి అని గట్టిగా కూడా చెప్తున్నామో నవ్వుతూ సమాధానం చెప్తారు. ఇలాగూ ఇకపోతే వారు డిగ్రీ చేసిన మన పాస్టమ్మ గారు కథలుగా చెప్పే వాక్యం ద్వారా
బలపరచబడ్డాను అని చెప్పటం కూడా గొప్ప విషయం. నేను డిగ్రీ చేశాను, ఐ వర్కింగ్ యాజ్ ఏ టీచర్, ఐ నో ఎవ్రీథింగ్, ఈవిడేం చెప్పుద్ది అనుకున్న చులకన భావం ఆవిడలో లేదు. చాలా గొప్ప చదువుకున్న వాళ్ళకి చదువుకున్న గర్వం ఉంటుంది. నాకు ఒకసారి చెప్పారు, వేరెవరు కాదు పాస్టమ్మ గారు చెప్పిన నాకు బాగా అర్థం అవుతున్నాయి. ఏమీ తెలియని వాళ్ళకి అదే కరెక్ట్ కదా. రామలక్ష్మి గారు మహాతల్లి, ఆమె ద్వారా బలపరచబడి నడిపించినటువంటి మంచి విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఇక చర్చికి రావటం మొదలుపెట్టిన తర్వాత ఇక మన మెసేజెస్ మన ద్వారా వేరుగా ఉంటుందిగా. వారు వాక్యం ద్వారా బలపరచబడ్డారు. వారు ఎంత ప్రార్థన చేసుకున్నా ఏదన్నా అవసరం వెంటనే నాకు ఫోన్ చేస్తారు, కలుసుకుంటారు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను, ఆరోగ్య రీతిగా ఎలా ఉంది అని ప్రార్థన చేయించుకుంటారు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము, వానికి సమస్తము సాధ్యం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఒక చిన్న మాట చదువుదాం, టైం కూడా అయ్యింది. 139వ కీర్తనలో వారు చెప్పిన సాక్ష్యానికి దగ్గరగా ఉన్న 139వ కీర్తనలో 11వ వచనాన్ని చదువుదాం. 11 అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల. బాబా చాలా లోతైన మాట. కొంచెం ఇది నా ఆలోచిద్దాం, అందరికి ఉపయోగం. తర్వాత రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు చాలు. ఏంటో దావీదు కీర్తనే. దావీదు పెద్ద చదువుకున్నవాడు కాదు, ఏదో హెబ్రీ భాషలో వారి ఆర్డినరీ స్టూడెంట్గా ఏదో కొద్దిగా చదువుకున్నాడు, కానీ ఆత్మ నడిపింపగలిగిన వాడు. చాలా విషయాలు బైబిల్లో ఆయన చరిత్ర చూసుకున్నా, ఆయన రచించిన కీర్తనలు చూసుకున్నా దేవుని ఆనందింపచేసేవిగా, దేవుని ప్రణాళికకు దగ్గరగా ఉండే విషయాలు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చో